బస్ జర్నీ అన్ఎక్స్‌పెక్టెడ్ స్మైల్. నా లైఫ్‌లో ఒకరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఒక సింపుల్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. కానీ ఆ జర్నీ నా లైఫ్‌నే మార్చేస్తుందని అప్పుడు నాకు తెలియదు. విజయవాడకి బస్‌లో వెళ్తున్నా. చాలా అంటే చాలా టెన్షన్‌లో ఉన్నా. ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో, అసలు నేను సెలెక్ట్ అవుతానా లేదా అని ఆలోచిస్తున్నా. బస్‌లో క్రౌడ్ ఎక్కువగా ఉంది. కండక్టర్ ముందుకు జరగండి అని అరుస్తున్నాడు. సరే అని ముందుకు వెళ్ళాను. డ్రైవర్ దగ్గర ఇంజన్ పక్కన నిలుచున్నాను. కానీ అక్కడ నుంచోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళమని కండక్టర్ మళ్ళీ అరుస్తున్నాడు. ఇంకెక్కడికి వెళ్ళాలిరా బాబు, డ్రైవర్ ఒళ్ళో కూర్చోవాలా ఏంటి ఇంకా అని అన్నాను. నా పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఆ టైంలో నేను ఫస్ట్ టైం తనని చూశాను. తనలో ఏదో మ్యాజిక్ ఉంది. నా కళ్ళు పక్కకి తిప్పుకోలేకపోయాను. తనని చూస్తూ అలా ఉన్నాను. తను నన్ను చూసి నా మాటలు విని నవ్వుకున్నాడు. ఇటురా, ఇంకొంచెం ముందుకురా అని పిలిచాడు. కానీ నేను తనని చూస్తూ అలాగే ఉండిపోయాను. మళ్ళీ పిలిచి ఇటురా, ఇంకొంచెం ముందుకురా అని పిలిచాడు. నాకు అర్థం కాలేదు, కానీ వెళ్ళాను. ఇంజన్ మీద కూర్చో, ఏం కాదు అని అన్నాడు. నేను ఫస్ట్లో వద్దులే అనుకున్నాను. కానీ నా పక్కనున్న ఆంటీ కూర్చో అమ్మా, ఏం కాదులే అంది. తనలో నిజంగానే ఏదో మ్యాజిక్ ఉంది. ఎంతోమందిని చూశాను, కానీ ఆ ఫీలింగ్ నాకెప్పుడూ రాలేదు. తనని చూడంగానే నా టెన్షన్ మాయమైపోయింది. తనని చూస్తూ అలా ఉండిపోయాను ఇంజన్ మీద. సరే అని నవ్వుతూ మంచి సాంగ్స్ పెడుతూ ఉన్నాడు. అవి వింటూ తను నా కోసమే పెట్టినట్టు నిజంగానే నేను ఫీల్ అయ్యాను. అక్కడే కూర్చున్నా. తనకేమో డ్రైవింగ్, నాకేమో టెన్షన్. కానీ మధ్యలో జరిగింది మాత్రం నా హార్ట్ని కామ్ చేసేసింది. తను నన్ను చూడటం, నేను చూస్తే వెంటనే తిరిగి రోడ్ చూడటం. నాకు ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా నచ్చింది. నేనే తనని చూస్తున్నా, నాకే ఆ ఫీలింగ్ ఉంది అని నేను అనుకున్నా. కానీ అప్పుడే తెలిసింది తనకి కూడా ఉంది. నన్ను చూడంగానే తను ఫ్లాట్ అయ్యాడని. మరీ నేనేమి ఓవర్గా రెడీ అయ్యి వెళ్ళలేదండి. సింపుల్గానే ఉన్నాను, సింపుల్గానే వెళ్ళాను. అది ఒక స్మాల్ మూమెంట్, కానీ నాకు తెలియని ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. నేను టికెట్ కొట్టించుకుందామని నా ముందున్న ఆంటీని పిలిస్తే నన్ను ఎవరూ అస్సలు పట్టించుకోలేదు. డ్రైవర్ని, కండక్టర్ని పిలిచి ఈ పిల్లకి టికెట్ కొట్టండి అని చెప్పాడు. ఇప్పటికీ మీకు అర్థమైపోవాలండోయ్, నా హీరో ఎవరో, నాకు సైట్ కొడుతున్నది ఎవరో, నేను సైట్ కొడుతున్నది ఎవరో, ఇంకెవరో కాదు, బస్ డ్రైవర్. తను పెట్టే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తనని చూడంగానే నా టెన్షన్ కొంచెం మాయమైపోయింది. తను పెట్టిన సాంగ్స్కి నా టెన్షన్ మొత్తం పోయింది. కానీ కండక్టర్ మాత్రం నన్నే చూస్తున్నాడు. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అందరి ముందు నన్ను తిడతాడేమో అని అనుకున్నా. ఎందుకంటే నేను ఇంజన్ మీద కూర్చున్నా కాబట్టి. ఇంతలో ఏంటి, ఏమైంది, భయపడుతున్నావు అన్నాడు. ఇంకెవరు, నా హీరో గారు. ఆ మాటలు విని, తన వాయిస్ విని, తనని చూస్తూ అలా ఉండిపోయాను అంతే. కండక్టర్ గారు చాలా కోపంగా చూస్తున్నారు అని చెప్పాను. తనేమో ఆ మాటకి చాలా అంటే చాలా నవ్వుకున్నాడు. తన స్మైల్కి నేను నిజంగా ఫిదా అయిపోయాను అంతే. ఎప్పుడూ ఎవరికి క్లోజ్ అవ్వని నేను తనకి క్లోజ్ అయిపోయాను. తనలో ఏదో నిజంగానే మాయుంది. 5 నిమిషాల్లో తనకి ఫ్లాట్ అయిపోవడం, నాకు తను ఫిదా అయిపోవడం, మా ఇద్దరి మాటలు, మా ఇద్దరి కళ్ళు కలవడం. ఏం కాదు, నేనున్నాగా, డ్రైవర్ గారే ఇంజిన్ మీద కూర్చోమన్నారు, అందుకే కూర్చున్నా అని చెప్పు, ఏం కాదు అని అన్నాడు. తను చూపించిన కేరింగ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. అబ్బాయిలతో మాట్లాడడానికే భయపడే నేను తనతో ఫ్రీగా మాట్లాడాను. ఇంతలో మా అన్న కాల్ చేశాడు. నేను కాల్ మాట్లాడడం చూసి తను సాంగ్స్ వాల్యూమ్ తగ్గించేశాడు. నా కాల్ మాట్లాడడం అయ్యాక వాల్యూమ్ పెట్టుకున్నాడు. ఆ స్మాల్ కేర్ నాకు చాలా పెద్ద ఫీలింగ్లా అనిపించింది. ఇద్దరం చూసుకుంటూ నవ్వుకుంటూ కామ్గా ఉండిపోయాము. ఏమీ మాట్లాడుకోలేదు, కానీ మా కళ్ళు రెండు చాలా అంటే చాలా ఊసులే మాట్లాడుకున్నాయి. నేను ఎలా తనకి ఫిదా అయ్యానో నాకు తను ఫిదా అయ్యాడని తర్వాతే తెలిసింది. నన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. నేను అలా చూస్తూ ఉండిపోయాను.
ఆ జర్నీలో నాకు తెలియని ఒక బంధం స్టార్ట్ అయింది. అది లవ్వా? లేక ఒక టెంపరరీ ఫీలింగా? అప్పుడు నాకు తెలియలేదు. కానీ తను నాతో ఉంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే నా ఇంటర్వ్యూ టెన్షన్ మొత్తం తనని చూడంగానే, తన స్మైల్ చూడంగానే మాయమైపోయింది. కానీ ఆ రోజు బస్ జర్నీ నా లైఫ్‌లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ స్టాప్ దగ్గర నేను దిగేది. కానీ ఆ జర్నీ అక్కడే ఎండ్ అయిపోతుందని అనుకున్నాను. నిజంగా ఇదివరకు మూవీస్‌లో చూస్తూ ఉండేదాన్ని. లవ్ అనేది ఒక సెకండ్ చాలు మనుషుల మధ్య ప్రేమ పుట్టడానికి అని అంటూ ఉంటే విన్నాను. అలాగే మా ఫ్రెండ్స్ చెప్తే కూడా నేను నమ్మలేదు. కానీ ఆ క్షణం తనని చూడంగానే నిజంగానే లవ్ అనేది పుట్టడానికి ఒక సెకండ్ చాలేమో అని అనుకున్నా. తను మంచోడా చెడ్డోడా అని నేను ఆలోచించలేదు. తన ఫేస్ చూసి, తన నవ్వు చూసి తనకి ఫిదా అయిపోయాను అంతే. ఆ క్షణం నేను ఎంత ఆనందపడ్డానో, ఆ తర్వాత క్షణం నుంచి నేను చాలా బాధపడ్డాను. తర్వాత మేమిద్దరం అసలు కలిసామా లేదా? మా మధ్య ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలని అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ 1 అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మీ బస్‌లో ఎవరినైనా లవ్ చేస్తే కామెంట్ చేయండి. మీ బస్‌లో లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్పండి. పర్లేదు, నేను కామెంట్స్ చూసి మీకు రిప్లై ఇస్తానుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ పెట్టాను, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని విషయాలు మా లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఎపిసోడ్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.